హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం జామకాయ ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనికి ముందుగా మీడియం సైజు ఉన్న జామకాయల్ని 2 తీసుకోవాలండి. దాంట్లో ఉన్న పల్పుని ఇలాగ స్పూన్ సహాయంతో మనం కలెక్ట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. పూర్తిగా లోపల ఉన్న పల్పుని మొత్తం మనం కలెక్ట్ చేసేయాలండి. బయట ఉన్న షెల్ని మాత్రం మనం ఉంచుకోవాలి, ఎందుకంటే ఇది మనం ఐస్ క్రీమ్ వేసుకోవడానికి కప్స్ లాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఒక గ్లాస్ మిల్క్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత 3 స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత దీన్ని బాగా ఫైన్ పేస్ట్ చేసుకొని ఒక ఫిల్టర్ సహాయంతో మనం పల్ప్ని దాంట్లో యాడ్ చేసుకొని సీడ్స్ని సపరేట్ చేసుకోవాలండి. ఇలా సీడ్స్ మనకి బయటకు వచ్చేస్తాయి. ఆ తర్వాత దీనిలోనే మనం ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలండి. తర్వాత కండెన్స్డ్ మిల్క్ మనం స్వీట్నెస్ కోసం మనకి ఎంత స్వీట్ సరిపోతుందో అంత యాడ్ చేసుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి మనం ఏవైతే షెల్స్ ఉంచుకున్నామో దాంట్లో ఫిల్ చేసుకొని మనం కట్ చేసుకున్న చివరి పార్ట్ ఉంది కదండి, దాన్ని క్యాప్ లాగా ఉపయోగించి మనం దీనిపైన పెట్టాలండి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో 8 అవర్స్ వరకు పెట్టాలి. 8 అవర్స్ తర్వాత మనకి ఎమ్మి గోవా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుందండి. ఇది పిల్లలకి చాలా హెల్దీ. నెక్స్ట్ ఇంట్లోనే ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా ఈజీగా మనం జాంకాయ ఐస్ క్రీమ్ చేసుకోవచ్చండి. ఇదే ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి వేరే ఫ్రూట్స్తో కూడా మనం చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో పిల్లలకి కూల్గా మనం చక్కగా ఐస్ క్రీమ్ ఇంట్లోనే తయారు చేసి ఇవ్వచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.